హలో, అందరికీ జై భీమ్. రాష్ట్రంలో సూపర్ 6 అనే పథకాలతోటి ప్రజలకి నచ్చజెప్పుకొని ప్రజల మధ్యకి బలంగా ఆ సూపర్ 6 అనే పథకాలను తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి రాష్ట్ర ప్రజల్ని జగన్ వైపు నుండి తమ వైపుకు తిప్పుకొని భారీ మెజారిటీలతోటి భారీ సంఖ్యలో సీట్లను సాధించారు. కేవలం 175లో 11 సీట్లు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. ఇది అందరూ కూడా మనకి నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు అందరూ కూడా తెలిసినటువంటి విషయం. సో మరి ఈ హామీలు అమలైనయా అనేది మనం ఒకసారి విషయంలోకి వెళ్తే, ఇప్పటికీ ప్రభుత్వం స్టార్ట్ అయ్యి 102 రోజులు 103 రోజులుగా కావస్తుంది ప్రమాణ స్వీకారం అయిపోయి. మరి ఈ 100 రోజుల పాలనలో ప్రజల అభిమానం ఎంతవరకు చూరగొన్నారు అనేది ఒకసారి ఆలోచిస్తే, సరే కాలం ఆ విధి వర్తించిందనే సామెతలాగా చంద్రబాబు నాయుడు గారికి ఈ విజయవాడకు చెందినటువంటి ఆ వర్షానికి ఆ తుఫాన్లో మునిగిపోవడం కొంత అది మైనస్ అనే చెప్పుకోవచ్చు. సో కానీ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం మీద ప్రజలు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారనే విషయం మీద చర్చిస్తే సంతృప్తిగా లేరనే ఎక్కువ మంది చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పార్టీకి దగ్గర ఒక 6-7 బట్టన్లు నొక్కేవాడాను, సంక్షేమ పథకాలు మ్యాక్సిమం కంప్లీట్ చేసేవాడాను అనే ఒక వాదనలు అయితే ప్రజల్లో నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు. సో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 ఏళ్ల పరిపాలనలో చేసింది కూడా అది అంతే వాస్తవం కనిపిస్తూ ఉంది. కానీ అంటే అవినీతి జరిగిందా ఏంటి అనేది పక్కన పెడితే ప్రజలకు సంక్షేమాల్లో మాత్రం ఎక్కడా కూడా తగ్గేది లేదంటూ ఇచ్చిన హామీల్ని 99% నెరవేర్చుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అంటే ఏదో 1, 2, 3 హామీలు అయితే బ్రేక్ అయినాయని చెప్పుకోవచ్చు. కానీ కూటమి ప్రభుత్వం 100 రోజులు దాటినప్పుడు కూడా ఎటువంటి సంక్షేమాలు కావచ్చు, ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 మెయిన్గా సూపర్ 6లో ఏది కూడా అమలు చేయలేని పరిస్థితి. సూపర్ 6 అంటే అందరికీ తెలుసు, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి వివరించడానికి అంత అవసరం అయితే లేదు, అందరికీ తెలిసిన విషయం. మరి ముఖ్యంగా అందులో అమ్మఒడి అనే పేరును కూడా మార్చి తల్లికి వందనం అని పెట్టారు. సరే ఒక్కళ్ళకి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటనే వీళ్ళు 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పిన మాట కనీసం ఒక్కళ్ళకు కూడా ఇవ్వలేదని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు చాలా బాధపడతా ఉన్నారు. సో ఇక మిగతా అన్నీ కూడా మనకు తెలుసు. ఫ్రీ బస్ అన్నారు, మహిళలకు 1500 రూపాయలు ప్రతి నెల ఖాతాల్లో జమ చేస్తున్నారు. సరే 2 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ అన్నారు. సో ఇవన్నీ కూడా నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు ఇవన్నీ కూడా సైడ్ ట్రాక్ పట్టించినట్టయితే కనిపిస్తూ ఉంది. సరే ఇప్పుడు నుంచి అమలు చేస్తారో లేదని క్లారిటీ అనేది లేదు, ప్రజల్లో ఆందోళన అయితే మొదలైంది. సో 100 రోజుల పాలనలో జగన్మోహన్ రెడ్డి మీద విమర్శించడం, వైఎస్ఆర్సీపీ శ్రేణులను అరెస్ట్ చేయడం, లోపలేయడం కక్ష సాధింపు చర్యలాగానే ప్రజలకు కనిపిస్తూ ఉంది. ఇదేదో నేను వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా టీడీపీకి యాంటీగా ఈ వీడియో చేయట్లేదు. ప్రజల్లో ఉన్నట్టు కావాలంటే మీరు ప్రజల్లో ఆ విషయాన్ని తీసుకెళ్ళి ప్రజల అభిప్రాయాలను మీరు సేకరిస్తే 100% ఇదే జరుగుతుంది. ఎందుకంటే డబ్బులు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పుడు డబ్బులు ఇవ్వని కూటమి ప్రభుత్వాన్ని నెత్తన పెట్టుకోవడానికి జనాలు అయితే సిద్ధంగా లేరు. సో ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. 100 రోజుల పాలన అయితే ప్రజల్లో సంతృప్తికరంగా లేదనేది చాలా క్లియర్గా కనిపిస్తాం.